ప్రసన్న కుమార్ గారు ఇక్కడికి వచ్చేసే వారిని స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు. దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు. బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం. బట్ బట్ ఇట్స్ గాట్ సచ్ రీల్స్ వరలక్ష్మి చెప్పేశారు సార్ దానికంటే. సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో ఒక విచిత్రంగానే ఒక క్యారెక్టర్గా చేసాము. దీనిలో చాలా కష్టపడము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లో అతను ఏమైందంటే లైట్గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్లో వచ్చి రీల్స్ లక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకుని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేసాము. అండ్ ఇట్స్ విషింగ్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హరీష్ సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni artists ni ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వీ హ్యాండిల్ ఇట్ అ లాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు నైట్. వన్స్ థ్యాంక్ యూ. వాళ్ళ హస్బెండ్ అనిపించాడు చేసింది యాక్షన్. దాంట్లో వచ్చి పెద్ద కేకాస్తుంది, వీరకుమారెడ్డి అన్నం పిలుస్తుంది, చంపేస్తుంది. ఉరికిపడ్డా నేను. అంత పెద్ద టాలెంట్ ఉంది ఆర్టిస్ట్ అమ్మాయి. అక్కడ సన్నగా అయిపోయింది ఇప్పుడు బాగా. ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అశ్వంత్ నారాయణ గారు మాట్లాడుతూ కోరుకుంటున్నాం. మూవీ, తమిళ మూవీ, విజయ్ గారితో వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. అందులో అప్పటి నుంచి నేను ఫ్యాను. ఎప్పుడు మేము పాప పాప అంటాం, వరు అంటాం. వరలక్ష్మి శరత్ కుమార్ అనేది అది స్క్రీన్ నేమ్. పాప అనే క్యారెక్టర్ తన హైలైట్ 2018లోనే. ఇప్పుడు మీరు ఏదో ఈ సినిమాలు చెప్తున్నారు, ఎప్పుడో తను స్టార్ అయింది. అప్పటి నుంచి నేను అనుకున్నాం ఎప్పుడైనా తనతో యాక్ట్ చేయాలని. ఇన్నాళ్ళకు ఆ కోరిక తీరింది. పోలీస్ కంప్లైంట్ సినిమాకి యాక్ట్ చేసాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు షూటింగ్లో బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. యువర్ కృష్ణ సాయి. ద వెరీ బెస్ట్ అండి. ఇందులో మీరు చాలా మంచి పాత్ర చేశారని. వరలక్ష్మి గారు దిస్ క్యారెక్టర్ వేర్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అనమాట. కృష్ణ సాయి గారు, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో వర్సటాలిటీ అంటే ఏంటో నేను చెప్పినట్టు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద కొంచెం హోంవర్క్ చేసి దాన్ని ఎలా చేయాలనేది మ్యాక్సిమంగా దానికి టైం స్పెండ్ చేసి బాగా చేస్తారు. అంటిల్ అన్లెస్ షీ లైక్స్ ది క్యారెక్టర్ షీ వోంట్ యాక్సెప్ట్ అన్నట్టుంటుంది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. షీ ఈస్ గోయింగ్ టు హిట్ ది స్క్రీన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే ప్రమిదేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు రాసుకోవడమే, కథ రాసుకోవడమే, వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను. సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా ఆవిడ క్రాక్లో కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అన్నీ కూడా సీరియస్ అంటే ఆవిడని చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడని చూడంగానే నవ్వుతారు, అంత ఎంటర్టైనింగ్గా చేశారు. ఫస్ట్ టైము రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్, జోషు. అండ్ అసలు సెట్లో మాకు స్క్రిప్ట్ రైటర్ కూడా మాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్, ఇంకా చాలామంది కమెడియన్స్ అందరూ, సప్తగిరి గారు అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి, అంటే ఒక ఫ్యామిలీ దీని ఫంక్షన్కి వచ్చినట్టే సినిమా చేయడం అని అంటే
అంతకుముందు చాలా సీరియస్గా అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అనే దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్య గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో స్టారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరు పైన దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలనంటే దాదాపు ఒక 80 రోజులు, 90 రోజులు, 100 రోజులు చేస్తారు ఈ మధ్య కాలంలో అయితే. నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్గా హారర్ జానర్ ఇది 45 డేస్లో ఈ సినిమా ముగించడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు, అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణ సాయి గారు, తర్వాత రాగిణి గారు, అందరూ కూడా అంటే అనుకోని అక్కడ ఆన్ ది స్పాట్లో అనుకుని ఇంత ఫాస్ట్గా చేయాలి, ఇంత ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి మెచ్చి చేసాం. సో ఆవిడికి అలాగే నవీన్ చంద్ర గారికి ఇక్కడ లేకపోయినా ఎక్కడో కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పంపించేసి నేను లేకపోతున్నాను అక్కడ ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విషయం అని చెప్పారు. సో వారికి అండ్ ముఖ్యంగా మా డిఓపి హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు నేను తప్ప మేడంకి నేను తప్ప ఎవరో తెలియదు. వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ హౌస్లో ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, హరీష్ గారు చాలా బాగా చేస్తారు, మీకు చాలా ప్లస్ మెయిన్ ఎసెట్ అని చెప్పారు. సో హరీష్కి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఎందుకనంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీజర్ లాంచ్ ఇవాళ మొదలుపెట్టిన యాక్చువల్గా పబ్లిసిటీ ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతుంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి ఇక్కడ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. సినిమాలో మాత్రం బెదరగొట్టేసింది అనమాట. అంటే మొత్తం సీక్వెన్స్లన్నీ చాలా వరకు మీరు ట్రైలర్లో కూడా చూశారు. పాప ఆ పాప కోసం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, అనిల్ రాజు, చాలామంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేలకు మించి ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టర్. సూపర్గా చేసామా. థ్యాంక్ యూ. అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంది అని మీరు చెప్పారు. ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది, బట్ చాలా కామెడీ చేశామని. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? నో, మై ఫస్ట్ థింగ్ వాజ్ మీకు అందరికీ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో ఆ కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ అఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వై. అండ్ అందరూ చెప్తున్నట్లుగానే వర్స్టైల్ యాక్ట్రెస్ మీరు. సో స్ట్రైట్ అవే మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఆఫ్టర్ దిస్ ఫుల్ లెంత్ ఇది ఫస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారు నమస్తే. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ సైడ్లో కంప్లైంట్ చేస్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు? పబ్లిక్ మీ పోలీస్ వాళ్ళు? మీరు దీంట్లో నేను యూనిఫామ్లో ఉన్నాను కదా. మీరు యూనిఫామ్లో ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చేది అంత కష్టమే, అది అట్లా కాదు. అంటే బయట నుంచి కంప్లైంట్ ఇస్తారు, దానికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే మీ డైరెక్టర్ అడగండి. ఎందుకంటే నా చూస్తే యాక్టింగ్ మాత్రమే సంబంధము, టైటిల్ పేరు వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే యాక్చువల్గా ఒక కంప్లైంట్ చుట్టూ తిరిగే కదా. కాకపోతే ఒక కంప్లైంట్ వల్ల ఒక 52 అదే చెప్పాను కదా 52 మంది ఆర్టిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, విన్ను అండ్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందని దాని మీద మేడం ఎలాగ ఆడుకుంటుంది వాళ్ళతోటి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. వరలక్ష్మి గారు ఈ పోలీసు లేదంటే రాబరా జరుగుతున్నదా అట్లా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అనే ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీసు సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 68 సినిమా చేశాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే.
దీనికింటే నా ఇన్స్పిరేషన్ తీసుకునేదంటే ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టు సేమ్ అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీస్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసేదాన్ని. సో అసలు మీరు పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు? పర్సనల్గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్. నాకు ఇంట్రెస్టింగ్గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు అది ఇలానే చేయాలి అలానే చేయాలి నాకు స్టీరియోటిపికల్గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం వస్తే నేను చేస్తాను. రియల్ లైఫ్లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మేడం మీరు? రీల్స్లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్ సినిమాలో వచ్చి ఏం చెప్పట్లేదు, అదే ప్రాబ్లం. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ డ్రెస్ ఉంది సార్ నెక్స్ట్ సినిమాలో. దీంట్లోనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మీరు చూస్తేనే తెలిసిపెట్టచ్చు. సంజయ్ ఏమ్మా? సార్, మీరు చూస్తే లాస్ట్ టైము ఆదిపర్వం నెగిటివ్ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్, వీ షుడ్ బి రెలవెంట్ కదా. వచ్చి మేము రెలవెన్స్ ఏం చేస్తాం? అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఇది విలనిజం చెప్పట్లేదు, అది విలన్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఏంటనే అవ్వచ్చు, అది ఎలానే అవ్వచ్చు. అంటే క్యారెక్టర్ పక్కన చూసి కామెడీ ఎలిమెంట్ ఉంటుంది. మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు, అంటే చేస్తే విలన్గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్, మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్, వీ డోంట్ నో. ఓన్లీ యూ సీ ద మూవీ విల్ నో. తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. ఎందుకు పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు, మీతో బాలయ్య గారితో కానీ ఇట్లా కంపేర్ మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే మంచిదని నేను అనట్లేదు, అట్లానే అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తా. వరలక్ష్మి గారు, చెప్పండి సార్. ఈ యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయి, మీరేమన్నా స్వయంగా చేస్తారా, ఏమన్నా డూప్ పెట్టారా? I usually don't use dupe in all my films, generally, whether it's killing or thing. ఈ సినిమాలో వచ్చి ఎందుకు ఒక పాయింట్లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు, రైట్ పంచ్ అన్నీ చేశాను, రైట్ కిక్లు లెఫ్ట్ కిక్లు అన్నీ చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, ఒక 2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి అంత కష్టపడ్డారు యాక్షన్. గ్రేట్. సంజయ్ గారు, సార్. సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, దాదాపుగా 52 మంది ఉన్నారు. అవునండి. ఇది అంటే ఎందుకోసం మీరు 52 మెంబర్స్తో ఆడుకున్నారు, అదే కదా అని చెప్పేసి అన్నారు. ఆ 52 మెంబర్స్లో నవీన్ చంద్ర ఉన్నారా? ఆయన పోస్టర్ ఉన్నారు, సినిమాలు కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్గా రాలేదు, ఆయన ఉన్నారు. ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఇవాళ రాలేదు, బట్ సినిమాలో అయితే ఉన్నారు ఆయన. కరెక్టే, కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తే, సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదని పెట్టింది అట్లా. అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మనకి సినిమా ఎందుకు చూస్తారు? లైట్గా ఒక సస్పెన్స్ ఉండాలి కదా. ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టు క్రియేట్ క్యూరో. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్, సో దట్ ఇస్ సెల్ఫ్ దట్ మీన్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ చాటర్జీ ఎవరు? సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్గా ఫీల్ అవుతారు? హస్బెండ్ పెద్ద కాదు, సచ్దేవ్ అనేది. సచ్దేవ్ చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ 2 పేర్లలో మీకు వేవ్గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. మై హస్బెండ్ వాజ్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్ హిస్ నేమ్ and he changed his name to from Nikolai Sachdev to Nikolai Varalakshmi
శరత్ కుమార్ సచ్దేవ్. దట్ ఈస్ హిజ్ నేమ్ నౌ. సావిత్రి గారి డైలాగులా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు, ఒకటి మెట్టి నీళ్ళు, రెండు ఎలా విడది చెప్పగలుగుతాం. ఎట్లయినా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ. ఇది కన్నడ పోస్టర్ అండి. పోలీస్ కంప్లైంట్ అతి తొందరలో పరిశీలించడానికి థియేటర్లో మన ముందుకు వస్తుంది. సో ఎంఎస్కే ప్రవీణశ్రీ ఫిలిమ్స్ బాలకృష్ణ గారికి అండ్ సంజీవ్ గారికి, వరలక్ష్మి శరత్ కుమార్ గారికి, నవేశ్వర గారికి, హరిప్రభు గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్ అందరికీ కూడా మరొకసారి వెరీ బెస్ట్ తెలియజేసుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ మీ అండ్ మీడియా వారి ప్రత్యేకంగా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.